వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే టమాటో కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేసుకుంటాం. చిన్న చిన్న టెక్నిక్స్తో మనం కొద్దిగా వేరియేషన్లో మనం కట్ చేసుకుంటూ పోతే మనకు డిజైన్స్ అనేటివి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈజీ మెథడ్లోనే చూపిస్తాను నేను ఇది కూడా. సో డార్క్ కలర్ కీరా అయితే మనకు బాగుంటుంది. సో మూడు వైపులో జస్ట్ అలా స్కిన్ తీసేస్తున్నాం. త్రీ సైడ్లలో స్కిన్ ఉంది. దీన్ని ఇప్పుడు రౌండ్గా స్లైసెస్. సో మనకు సైజుని బట్టి ఎన్నెన్ని పీసెస్ కావాలనేది చూసుకొని కట్ చేసుకోవాలి. సో నేను 6 స్లైసెస్ చేస్తున్నాను. సో వీటిని ఎక్కువగా మనం ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా అరేంజ్ చేసుకోవడమే. టమాటో రోస్, ఈవెన్గా కాకుండా అన్ఈవెన్గా వస్తే మనకు చుట్టిన తర్వాత ఫ్లవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఒకే లెవెల్గా మనం కరెక్ట్గా ఒక లైన్ మీద తీసుకున్నట్టుగా ఎప్పుడు కట్ చేసుకోకూడదు. మరి థిక్గా కూడా కాదు, మరి థిన్గా కూడా కాదు, మధ్యస్థంగా ఉండాలి స్కిన్ పీలింగ్ అనేది. ఓకే, సైజుని బట్టి మనకు ఆ లేయర్ స్కిన్ అనేది ఎక్కువ వస్తే మనకు ఫ్లవర్ పెద్దగా వస్తుంది, చిన్నగా వస్తే తక్కువలో ఉంటే కొంచెం చిన్నగా వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం ఎండ్ చేసామో అక్కడ నుంచి రోలింగ్ రౌండ్ రిబ్బన్ రోల్ చేసినట్టుగా. ఓకే, కొంచెం సిల్కీగా ఉండి స్లిప్ అవుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టేసుకొని నెక్స్ట్ క్యారెట్, లిల్లీ ఫ్లవర్ 5 పెటల్స్ తీస్తున్నాను. ఎండింగ్లో ఎడ్జ్ అనేది కట్ కావాలి ఇక్కడ, అప్పుడు సపరేట్ అవుతుంది అన్నమాట. ఇలా సైజ్ ఇంకా పెద్దగా ఉంటే మనం 6 పెటల్స్ 7 పెటల్స్ కూడా తీసుకోవచ్చు ఒక్క రోలో. జస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్, రెడ్, ఆరెంజ్ కలర్లో వైట్ ప్లేట్లో పెడుతున్నాం. లుక్ అనేది బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, ప్రతిసారి ఇక్కడ కొంచెం ఇలా లేవల్ చేసుకోవాలి, సో దట్ మనకు అక్కడ ఫ్లవర్ని నిలబెట్టడానికి అది హెల్ప్ చేస్తున్నాను లేవల్గా.
సింపుల్గా మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్లవర్స్తోనే కాంబినేషన్లో మనం అరేంజ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది మారుతుంది, డిజైన్ కూడా మారుతుంది. ఓకే, చూడండి సింపుల్గా తయారు చేసుకున్న ప్లేట్ గార్నిష్ సూపర్గా కనిపిస్తుంది మనకు. దూరం నుంచి చూసినా, మీరు ఎక్కడైనా డిస్ప్లే పెట్టినా, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా దూరం నుంచి ఆ గెస్ట్లను కూడా లేదా జడ్జెస్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈజీగా మీకు స్కోరింగ్ అనేది కూడా ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది ఇలాంటి గార్నిష్ వల్ల. సో తప్పకుండా ట్రై చేయండి.